ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో శుభ శుక్రవారపు శుభాలు మీకెల్లరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మన జీవితాల్లో మరొక మారి రీతిగా దేవుని మాటలు ధ్యానించే గొప్ప ఆధిక్యత అవకాశం ప్రభు మనకిచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. ప్రత్యేకంగా ఈ శుభ శుక్రవారం నాడు క్రైస్తవ లోకంలో అనేక ఆత్మలు తెప్పరిల్లటానికి, ఉజ్జీవింపబడటానికి, ప్రభువుకు తమ జీవితాలు సమర్పించుకునటానికి దేవుడు ఇటు కార్యమును జరిగిస్తూ ఉన్నారు. ప్రార్థనా పరులైన దేవుని బిడ్డలను బట్టి, ఆత్మల భారం కలిగిన దేవుని దాసులను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృపలో జరిగించుచున్న ప్రతి విధమైన ఆశీర్వాదకరమైన కార్యాలను బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉంటున్నాం. ఈ ఉదయకాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ మరణము, ఆయన పొందిన శ్రమలు, హింసలు, వీటన్నిటిని గూర్చి దైవ గ్రంథం నుండి ఒక చిన్న మాట మనము ధ్యానంలోనికి తీసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 50వ అధ్యాయం 5-6 వచనాలలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. 2 విషయాలు ఇక్కడ ప్రధానంగా మనం చూస్తాం. మరో చోట మనం చదువుతూ ఉంటాం, దేవుడైన యెహోవా నాకొక శరీరమును అనుగ్రహించెను. అదేమిటండి? అందరికీ శరీరం లేదా? అందరూ వారి పుట్టుకలో దేహాన్ని కలిగి ఉండలేదా అని అంటే ఉంది. కానీ అందరూ కలిగి ఉన్న శరీరము దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చిన శరీరములు కావు. గమనించాలి మొదటిగా. అందుకే 50వ అధ్యాయము 5వ వచనంలో చదువుతాం, ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. ప్రియా సహోదరి సహోదరులరా, ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా సమస్త మానవాళి దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిగానే కనిపిస్తూ ఉన్నారు. సమస్త మానవాళి దేవునికి విరోధముగా జీవించువారే, దేవుని ఉద్దేశాలకు భిన్నంగా జీవించువారే. ప్రతి ఒక్కరిలో మొదటిగా దేవుడు మనస్సాక్షిని ఇచ్చారు, ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, ఆ తర్వాత నూతన నిబంధననిచ్చారు, క్రీస్తు ప్రేమనిచ్చారు, ఆ తరువాత నేడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని పిల్లలమైన మనం ఏ రీతిగా ప్రభుని వెంబడించాలి, ఏ రీతిగా ఆయన ఉద్దేశాలకు లోబడాలి, జీవించాలి అనే విషయాలు
మనం లోకంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇన్ని ఏర్పాట్లు దేవుడు చేసినప్పటికీ మాటి మాటికి అవిధేయత చూపు వారంగా, మాటి మాటికి దేవుని మాటను ధిక్కరించు వారముగా కనిపిస్తూనే ఉన్నాం. అది మానవ నైజంగా మారిపోయింది. మానవ జీవితం అంటే ఇంతే అన్నట్లుగా ఉంది. అలాంటి సమయంలో దేవుడు తన కుమారుడైన క్రీస్తునకు వినుబుద్ధి పుట్టింపగా ఆయన తిరుగుబాటు చేయలేదు. దేవుని మాటను వినకుండా ఏనాడు జీవించలేదు. హల్లెలూయా. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి శుభవార్తలో మనము చదువుతూ ఉన్నాం. ఆయన ఏ రీతిగా ధర్మశాస్త్రమును నెరవేర్చటానికి ఈ లోకానికి వచ్చారో తెలియచేస్తూ, ప్రజలు ఏమనుకున్నప్పటికీ ఆయన ఉద్దేశం మాత్రం, ఆయన వచ్చిన కార్యం, ఈ లోకానికి వచ్చిన కార్యాన్ని మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ అంటూ ఉన్నారు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. ఆమేన్. ఇది ప్రభు యొక్క ఉద్దేశము. ప్రియ సహోదరి సహోదరులరా, ఎలా ధర్మశాస్త్రం నెరవేర్చబడుతుంది? ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి అనంటే, తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటను యథాప్రకారము నెరవేర్చే వారమై ఉన్నప్పుడు అది నీ వలన నా వలన జరగలేదు, కుదరదు, చేయలేము. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి మాటను ధిక్కరించకుండా, తండ్రి మాటకు అవిధేయుడు కాకుండా, తండ్రి మాట నుండి తప్పిపోకుండా, తొలగిపోకుండా లోబడే స్వభావం కలిగిన వాడే ఆయన లోకానికి వచ్చారు. ఆయన ఎదుగుదలలోను, ఆయన మాటలలోను, ఆయన పరిచర్యలోను, సమస్తములో ప్రభు ఎంత గొప్పగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత 6వ వచనంలో చూస్తాం, కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. నా ముఖాన్ని అప్పగించను. ప్రభు తన సమస్తమును అప్పగించారు మానవుల విమోచన కొరకు, మానవుల రక్షణార్థమై. ఆయన ఏదీ దాచుకోలేదు, సమస్తమును అప్పగించాడు. ఆయన మరణాన్ని గురించి మనం చూసినప్పుడు 7 రకాల విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో 7 మాటలు మాట్లాడారు. మనం వాటిని ధ్యానిస్తూ ఉన్న ఈ దినమున లోకమంతటా గంభీరమైన యేసు ప్రభు వారి ఆ సిలువలో పలికిన 7 మాటల ధ్యానము ప్రతిధ్వనిస్తూ ఉంది. అసలు ఆ సిలువ మరణమే 7 విధాలుగా కనిపిస్తూ ఉన్నట్లు మనము చూడగలము. ఒకసారి మనము వాటిని గమనిస్తే, మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణము, ఇట్స్ ఎ డెత్ ఆఫ్ షేమ్, అవమానకరమైన మరణము. ఈ లోకంలో ఎవరు కూడా అవమానాన్ని భరించలేరు, తట్టుకోలేరు, ఇష్టపడరు. కానీ యేసు ప్రభు వారు అవమానాన్ని స్వీకరించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
2వ వచనంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు, అవమానమును సహించి, అది అవమానమైనా సరే లోకంలో ఉన్న మనుష్య ఆత్మలు నా తండ్రి సన్నిధికి చేరాలి. అవమానకరమైన మరణాన్ని ఆయన భరించాడు. ఈ రీతిగా మనం చూసినప్పుడు ఇదే యెషయా ప్రవచన గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఎన్ని రకాలుగా ఆయన అవమానాలు పొందారు. తర్వాత 2వదిగా మనం చూస్తే అది శ్రమతో కూడిన మరణం. ఇట్స్ ఏ డెత్ ఆఫ్ సఫరింగ్. ఏదో నిండా 100 ఏళ్ళు బ్రతికి వృద్ధాప్యంలో ఇక నేను నడవలేను, ఏ పని చేయలేను, నా వలన ఉపయోగం లేదు అని ఆయన చనిపోలేదు. యవన ప్రాయంలో బహుగా శ్రమలు ఎదుర్కొని శ్రమపరచబడి ఆయన చనిపోయినట్లుగా దైవ లేఖనాలలో మనము చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో గమనిస్తే, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను, అనగా లోకములో ఉన్న సమస్త మానవాళిని మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఆమేన్. శ్రమలతో కూడిన మరణము, ప్రభు దానికి ఎంత మాత్రం వెనుకాడలేదు. ఎంత గొప్ప దేవుడు. 3వదిగా మనం చూసినట్లయితే ప్రభువు యేసుక్రీస్తు వారి మరణము కేవలము అవమానకరమైన మరణమే కాదు, శ్రమలతో కూడిన మరణమే కాదు, 3వదిగా ఇది హతసాక్షి మరణము. మనము తర్వాత చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారి మరణం అనంతరం అనేక మంది దేవుని బిడ్డలు, ఆయన్ని నమ్ముకున్న వారు ప్రభు కొరకు హతసాక్షులయ్యారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో దేవుని లేఖనాలు ఇలాగని తెలియచేస్తున్నాయి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆమేన్. ఆయన he had a martyr's death. ఒక హతసాక్షిగా అకారణముగా అన్యాయముగా చంపబడటానికి ఆయన ఇష్టపడ్డాడు, సమర్పించుకున్నాడు. ఆ తరువాత 4వదిగా మనం చూసినప్పుడు యేసు క్రీస్తు వారి మరణము త్యాగపూరితమైన మరణం. ఇట్స్ ఎ సాక్రిఫిషియల్ డెత్. ఎవరు చేయలేనటువంటి పని ప్రభు చేస్తూ ఉన్నారు. దేవుని లేఖనాలలో మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనములో దేవుని లేఖనాలు తెలియజే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. దేవునికి నిర్దోషిగా తనను తాను అప్పగించుకొనిన యేసు క్రీస్తు యొక్క మరణము ఇట్స్ ఏ సాక్రిఫిషియల్ డెత్. త్యాగపూర్వకంగా. ఇంకా అనేక లేఖనాలు మనం గమనించగలం. ఆ తర్వాత 5వదిగా మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మరణము
కేవలం అవమానకరమైనదే కాదు, శ్రమతో కూడినదే కాదు, హతసాక్షిగా మరణించటమే కాదు, త్యాగపూరితమైన మరణము మాత్రమే కాదు. కానీ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో యేసయ్య మరణము పాప భారముతో కూడిన మరణము. ఇట్స్ ఏ సిన్ బేరింగ్ డెత్. బాప్తిస్మిచ్చి యోహాను భక్తుడు అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాటలు మనం చదువుతున్నాం. యెషయా గ్రంథము 53:6లో చెప్పబడుతూ ఉన్న ఒక మాట చూస్తే, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మన దోషాన్ని దేవాది దేవుడు కుమారుడైన క్రీస్తు మీద మోపగా ఆయన సిలువ మరణమును పొందెను. పాప భారముతో కూడిన మరణము. ఆ తర్వాత 6వదిగా మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 10వ అధ్యాయము 18వ వచనంలో గమనించినప్పుడు, యేసయ్య మరణము అవమానకరమైందే కాదు, శ్రమతో కూడిందే కాదు, హతసాక్షిగా మరణించటమే కాదు, ఆయన త్యాగపూరితంగా తన ప్రాణాన్ని అప్పగించటమే కాదు, పాప భారంతో కూడిన మరణం పొందటమే కాకుండా యేసయ్య స్వచ్ఛందంగా ప్రాణాన్ని అప్పగిస్తాడు. ఏ వాలంటరీ డెత్. యోహాను శుభవార్త 10:18లో ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అన్నెను. ఆమేన్. ఎంత గొప్ప గంభీరమైన త్యాగపూరితమైన స్వచ్ఛందంగా ప్రభు తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించువాడై ఉన్నాడు. అందుకనే ఇదే యోహాను శుభవార్త గ్రంథంలో 18వ అధ్యాయంలో మనం చూస్తాం, రాణువు వారు ప్రభు కొరకు వెతుకుతూ ఒలీవల తోటకి వచ్చినప్పుడు ఆ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థిస్తూ ఉండగా వారు దివిటీలు పట్టుకొని కత్తులు కటారులతో వచ్చినప్పుడు యేసయ్య వారిని అడుగుతూ ఉన్నాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు? వారు అంటున్నారు, నజరేయుడైన యేసుని అని. ఆయనకు ఉత్తరమేగా యేసు, ఆయనను నేనే. వెంటనే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి, ఆయన పట్టుకోలేరు. అందుకే ప్రభు అంటూ ఉన్నారు 10వ అధ్యాయంలో, నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెడుతూ ఉన్నా. ఇట్స్ ఎ వాలంటరీ, స్వచ్ఛంద మరణం. చివరిగా 7వదిగా మనం చూసినట్లయితే దైవ గ్రంథంలో అద్భుతమైన విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. యోహాను శుభవార్త 18వ అధ్యాయము 14వ వచనంలో యేసయ్య మరణము సమస్తమునకు సరిపోయిన మరణముగా చెప్పబడుతూ ఉంది. సమస్తమునకు సరిపోయిన మరణము, ఆల్ సఫిషియంట్ డెత్. ఒక వ్యక్తిని రక్షించుటకు, విమోచించుటకు ప్రధాన యాజకుడైన కయప ఒక మాట అంటూ ఉన్నాడు, ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరము అని యూదులకు
ఆలోచన చెప్పిన వాడట. అందరి కొరకు ఒకరు చనిపోతే మంచిది కదా. అవును, ఆ రీతిగా యేసయ్య ప్రజలందరి కొరకు చనిపోయిన వాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఈ మాట అంటూ ఉన్నాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ ఆయన సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు చాలినవాడు, సరిపోయినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో చూస్తాం, లోకంలో ఎవరూ లేరు పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవారు ఈ లోకములో ఎవరూ లేరు. ప్రభువుకు ముందు లేరు, ప్రభు తరువాత లేరు. ఆయన ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు, ప్రాణం పెట్టినవాడు, మనల్ని విమోచించటానికి, రక్షించటానికి, పవిత్రపరచటానికి, నిర్దోషులుగా చేయటానికి ఈయన మనకు సరిపోయినవాడు. ఆమేన్. అతి ప్రభుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయన శిలువ మరణము తప్పకుండా లోకంలో ఎవరన్నా చనిపోతే అది బాధకరంగా అనిపిస్తుందేమో, కానీ క్రీస్తు మరణము ఒక వేడుక. అందుకే క్రైస్తవ లోకము ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రభుని ఆరాధిస్తూ సేవిస్తూ ఈ శిలువను శుభ సూచకంగా, విజయ దర్పముగా లోకానికి ఎత్తి పట్టుకుంటూ ఉంది. యేసయ్య శిలువలో మరణించడం ద్వారా అవమానంతోనూ భయంకరమైన నలగొట్టబడిన స్థితికి ఆ వ్యక్తి యొక్క జీవితము దేవునికి విరోధంగా, సమాజానికి విరోధంగా జీవించిన వ్యక్తిగా చిత్రీకరించబడే ఈ శిలువ మరణం ప్రభువు యేసు క్రీస్తు వారి మరణం ద్వారా దాని ఉద్దేశం మారిపోయింది, దాని ప్రభావం మారిపోయింది, దాని యొక్క బలము, దాని సూచన, దాని సంకేతము పూర్తిగా మారింది. ఇది విజయ కేతనంగా మారింది. ప్రభుని స్తుతిద్దాం, ఆయన శిలువ దగ్గరకు వద్దాం. మనం ఎలాంటి పాప బంధకాలలో ఉన్నా దాన్ని విడిపించటానికి ప్రభువు శక్తిమంతుడు, ఆయన చాలిన దేవుడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థించుదాం. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. శిలువలో మీరు పొందిన శ్రమలు, హింసలు, అవమానము, వేదన, బాధ, ఆ మరణం కేవలం తండ్రి ఉద్దేశాలు నెరవేర్చటానికని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా, వినుబుద్ధి కలిగే చెవులు మా నాథుడిని, కుమారుడిని యేసయ్యకు మీరు ఇచ్చారు. స్తోత్రాలు. తత్ఫలితంగా కుమారుడు తన జీవితంలో సంపూర్ణంగా మీ చిత్తాన్ని నెరవేర్చిన వాడై పాప భూయిష్టమైన ఈ లోకంలో మా అందరి పాపాలు, అవమానంతో కూడినవి, శ్రమతో కూడినవి, పాపాలన్నీ కూడా భరించి అవమానకరమైన మరణం, శ్రమతో కూడిన మరణం, హతసాక్షిగా మరణించడం, త్యాగపూరితంగా పాప భారంతో కూడిన మరణం, స్వచ్ఛందంగాను సమస్తమునకు చాలిన వాడిగా నీ కుమారుని మా కొరకు అప్పగించారు. స్తోత్రాలు. దీవించండి. అట్టి కుమారుని నామమందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరూ నేను నిత్య రాజ్యానికి వారసులగునట్లుగా సహాయం చేసి ఈనాడు లోకంలో ఎక్కడైతే సిలువలో పలికిన ఈ మాటలు ధ్యానిస్తూ ఉన్నారో
వారి మధ్య మీ ఆత్మకార్యమును జరిగించి బలపరిచి స్థిరపరిచి ఇంకా నీ సన్నిధికి సహవాసానికి దూరంగా ఉన్న వారిని నీ కృపలో ఎత్తి పట్టుకుని వర్ధిల్లొచ్చు. యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం ఆయన మాటలు ధ్యానిస్తూ ఆయన సన్నిధిని చేరిన మనకు ఇలాగుననే సార్వత్రిక సంఘములో ప్రభు మాటలు ధ్యానిస్తున్న బిడ్డలకు ఆయన వెంబడించు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడి మిమ్మును దీవించునుగాక.